he will try to please. అంటే దగ్గరికి పిలిచినప్పుడు బాగా ఆనందంతో నన్ను ఇంకా మెప్పించడానికి మాట్లాడతారు. He brings a typical Arab speech to me. మరి అరబ్ యొక్క విశేషమైనటువంటి ఒక స్వీట్ తీసుకొస్తారు. చూసావా, నాకు ప్రధానం పెళ్లి కుదిరింది. My engagement is over. నా పెళ్లికి ప్రధానం కూడా ప్రధానం. Now I want to, prepare, 2-3 rooms in my father's big house. నా తండ్రి మా నాన్నగారి ఇంట్లో నేను 2 గదులు కట్టాలి. Then he will smile and tell. అప్పుడు నవ్వుతా చెప్తాడు, I want a loan. నాకు లోన్ కావాలి. I want a loan. నాకు లోన్ కావాలి. I want a loan. నాకు లోన్ కావాలి. To make the place ready. ఆ స్థలం సిద్ధపరచడానికి. See, Jesus, promise. చూసారా, యేసు ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. I am going to make a place ready for you. మీకు స్థలము సిద్ధపరచబడుచున్నాను. And if I go and make ready a place for you, నేను మీకు స్థలము సిద్ధపరిచిన తరువాత I will come again and take you to be with me. There's a strong promise. నేను మీకు స్థలము సిద్ధపరచడలా నేనుండే స్థలములో మీరుండులాగన మీ దగ్గరకు వస్తానంటున్నాడు. So that where I am, you may be too. నేనుండే స్థలములో మీరు నుండులాగున. This is the blessed promise. ఇది ఆశీర్వాదకరమైన వాగ్దానం. Blessed promise and consoling promise to this church, సంఘమునకు, to this bride church. అదో వధువు సంఘమునకు ఆదరణకరమైనటువంటి దీవెనకరమైన వాగ్దానం ఇది. Yes, that is the greatest promise. ఇది చాలా గొప్ప వాగ్దానం. Let me ask, in the gospel meetings when I preach this, I challenge and ask. మరి స్వార్థ కొడుకుల్లో నేను సవాలుగా మాట్లాడుతూ అడుగుతాను. Did Mahatma Gandhi promise like this? మహాత్మా గాంధీ అలా వాగ్దానం చేశాడా? He cannot. He is a human being. ఆయన చేయలేడు, ఎందుకంటే మనుషుడు ఆయన. Did Vivekananda promise this? వివేకానంద వాగ్దానం చేశాడా? I'll come back again. మనలో వస్తానని చెప్పాడా? Not at all. ఏమాత్రం చెప్పలేదు. Did Jawaharlal Nehru speak about that? జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారా? Did Abraham Lincoln promise that? అబ్రహం లింకన్ గారు చెప్పారా? They were all good people. వారు మంచి మనుషులే. Any philosophers? గొప్ప వేదాంతవేత్తలే. Any great men in this world? ఈ లోకంలో చాలా గొప్ప వ్యక్తులే. No, not at all. ఎంత మాత్రం చేయలేదు. Only the omniscient God, He can promise this. సర్వజ్ఞాని అయిన దేవుడు మాత్రమే ఈ వాగ్దానం చేయగలడు. Then what is happening? ఆ తర్వాత ఏం జరుగుతుంది? During this 1 year or something, ఈ సంవత్సరం వాగ్దానం చేసి ప్రధానం తర్వాత సంవత్సర కాలంలో He is preparing a place. ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు. Place, for the bride. అదిగో ఈ యొక్క వధువు ఉండులాగున స్థలం. This building work is going on. ఈ యొక్క భవనం కట్టబడుతుంది. Now the church is being compared with the building. సంఘాన్ని ఒక ఆలయంతో కట్టడంతో పోల్చాడు. And that is an unfinished work thus far. ఇప్పుడు కూడా ఆ యొక్క సంఘం అనేది ఈ భవనం ఇంకా పూర్తి కాల. That building will continue. అది కట్టబడుతూ ఉంటది. The foundation is given by the Jesus being the cornerstone, the apostles being the foundation stone. యేసు ప్రభువారు మూలరాయిగా ఆయన పునాది వేయగా అపోస్తలులు ఆ మూలరాయి మీద పునాదులు వేశారు. Based upon as living stone, the church is growing. సజీవమైన రాళ్ల వలె ఈ యొక్క దేవుని సంఘము కట్టబడుతుంది. Work is unfinished. ఇంకా పని పూర్తి కాల. It is going on. ఇది కట్టబడుతుంది. And even our evangelists and other men of God, several places they are spreading gospel, and they are part of the building work. And you and me, we are the living stones, and we got a participation in the building up of the church. దేవుని సేవకులు, దైవజనులు, పెద్దలు, మరి ఉపదేశకులు ఈ రీతిగా ఈ యొక్క సంఘమును కట్టుతూ ఉన్నారు. అందులో సజీవమైన రాళ్ల వలె నీవు నేను ఉన్నాం. అందులో మనము కొంతమంది ఆత్మలను గెలుచుకున్నప్పుడు సజీవమైన రాళ్ల వలె ఈ రాళ్లు పేర్చబడుతూ ఎదుగుతూ ఉంటాయి. ఈ యొక్క సంఘం అనే భవనం కట్టబడుతూ ఉంది. నూతన యెరూషలేమును పరలోకమందు ప్రభువు సిద్ధపరుస్తున్నాడు. ఆ పని జరుగుతూ ఉంది. So this is what the bridegroom
Lord Jesus Christ. ఇదే వరుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్న పని. What does the bride do during this gap? అయితే ఈ యొక్క కాల వ్యవధిలో వరుడు రాబోతూ ఉండగా What she ఈ does? వధువు ఏం చేస్తా ఉంటది? What you're doing? నువ్వేం చేస్తున్నావు? The bride concentration and focus is only towards the coming of the bride. వధువు వరుని యొక్క రాకడ కొరకై ఎదురు చూస్తా ఉంటది. But she got some prime duty to do. అయితే ఆమెకు చేయవలసిన ప్రాథమికమైన కర్తవ్యాలు ఉన్నాయి. Of course, she is thinking about the coming of her bridegroom. అవును, ఆమె తన ప్రియుని రాక కొరకై ఆలోచిస్తూ వేచి ఉంది. In the Arab, in the Jewish and Arab culture, యూదుల అరబీయుల వారి యొక్క సంప్రదాయంలో what she does, ఆమె ఏం చేస్తుంది? she is preparing a mantle or cloth for husband to wear in the wedding. మరి వివాహములో వేసుకోవడానికి వస్త్రములను సిద్ధం చేసుకుంటది. Nowadays, you know what is happening? ఈ రోజులు ఏం జరుగుతుంది తెలుసా? Go to big store, you know what I saw, you know, like Narayan Silk Center and all here. చూసారా, ఇక్కడ మంచి మంచి మీకు అన్ని సిల్క్లే ఉన్నాయి, సిల్క్ షాపులు Go there and buy. అక్కడికి వెళ్తారు, బట్టలు కొనుక్కుంటారు. And nobody prepare, nobody stitch, you know, her ఎవరు mantle. కూడా బట్టలు కుట్టుకొని తయారు చేసుకునే ఎవరు లేరు ఈ రోజుల్లో. You know what she does? ఆమె ఏం చేస్తుంది? I'll come back. నేను మరలా నీ యొద్దకు వస్తానన్నాడు ప్రభువు. You know, when we if you read first, second Corinthians chapter 11:2, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం చూడండి, 2వ వచనం. Paul says that పౌలు అంటున్నాడు, the church is betrothed with the bridegroom. సంఘమనే ఈ కన్యక వరుడైన ప్రభువుకి ప్రదానము చేయబడింది. For I am jealous over you with godly jealousy. చూసారా ఏమంటున్నాడు? దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. Paul. పౌలు గారు. Paul is the one who led them to Christ. పౌలే ఈ సంఘమును అదిగో క్రీస్తు ప్రభువుతో Read the నడిపించినవాడు. next part. ఆ తర్వాత చూస్తే, For I have espoused you to one husband, that I may present you as a chaste virgin to Christ. ఎందుకనగా పవిత్రమైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేస్తుంది. గాని In their culture, వారి యొక్క సాంప్రదాయంలో after the betrothal is finished, ప్రధానమైన తరువాత they were not supposed to talk to any other boys. అంటే ఏ పురుషునితో ఈ కన్యక మాట్లాడకూడదు. If anybody approach, ఒకవేళ ఎవరైనా సమీపించినా, even today they will say that, look, the ring is there. వాళ్ళు అంటారు, చూసేదిగో నాకు ఉంగరం చూడు అంటారు. I am betrothed to one husband, one bride. మరొక పురుషునికి వ్యక్తికి నేను ప్రదానము చేయబడ్డాను. Paul says that పౌలు అంటున్నాడు, we are betrothed to Christ. మనము ప్రభువుకి, క్రీస్తు ప్రభువుకి ప్రదానం చేయబడ్డాము. So as we are betrothed to Christ, అవన్నీ కూడా మీ ఆలోచన, ఈ యొక్క కన్యక యొక్క ఆలోచన, అలవాట్లు, పనులన్నీ కూడా పరిశుద్ధంగా కాపాడుకోవడానికి లేక పరిశుద్ధతను కొనసాగించడానికి ఉండాలి. what man in the church, that means you and me, we have to teach. మరి నీవు నేను సంఘముగా And that is given in Revelation chapter 19, 17, 7 and 8. మరి ఏ వస్త్రములనే మాట ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చెప్పాడు. There it is mentioned. I want you to pick up from your Bible. మీరందరూ కూడా మీ బైబిల్స్ తో చదవండి. Let us rejoice and exult and give him glory. 19:7లో ఈ విధంగా మనం చదువుతున్నాం. 19, 7 and 8. 6 నుంచి 6-7 కలిసి ఉన్నాయి. మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచమని చెప్పగా అన్నాడు. Because the wedding celebration of the Lamb has come. ఎందుకంటే గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. This is going to happen after the
rapture. ఇది సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేది. So again, speaking in a cultural language, వారి యొక్క ఆచార సంప్రదాయంలో మాట్లాడుతుంటున్నాడు. it says that ఆయన అంటున్నాడు, over there it is mentioned that let us rejoice and exult and give him glory, అదిగో మనము సంతోషపడి ఆయనకు మహిమ చెల్లిద్దాము, because the wedding celebration of the Lamb has come, అదిగో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, and his bride has made herself ready. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. You know, this bride decoration is a profession, isn't it? చూసారా, ఈ రోజుల్లో పెళ్లి కూతురుని తయారు చేయటం అనేది గొప్ప పని అయిపోయింది. It will take time. అసలు పెళ్లి కూతురుని సిద్ధం చేయాలంటే మామూలు విషయం కాదు. That beautician, ఆ ఈ యొక్క బ్యూటీ పార్లర్ వాళ్ళు ఆమె చేయాలా, ఏం చేయాలా, this beautician, అక్కడికి వెళ్ళాలా, for wearing sari, ఆమె చీర కట్టేవాళ్ళు కావాలా, specialist, ప్రత్యేకంగా చీర కట్టేవాళ్ళు తీసుకురావాలా, just the way you are wearing sari, ఏ విధంగా మీరు మంచిగా చీర కట్టుకుంటారో they will make you to wear sari. వారు కూడా నిన్ను చీర కట్టుకుని సాయం చేస్తారు. Rate is 10,000 rupees, 5,000 rupees and all. నీకు చక్కగా చీర కట్టి బిల్లు ఒక 10,000 5,000 వేస్తారు. And then it says, ఆ తర్వాత అంటున్నాడు, how she became ready? ఏ విధంగా ఈమె తన్ను తాను సిద్ధపరచుకుంది. Verse 8, 8వ వచనం, 19:8. 19:8. She was permitted to be dressed in bright, clean, fine linen. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. Then give an explanation there. అక్కడ ఈ విధంగా ఆ బట్టలను వివరిస్తూ, Is it a materialistic physical linen? అదేమైనా భౌతికమైనటువంటి సన్నపు నార బట్టలా వాస్తవంగా? Then it says that. ఆ తర్వాత అంటున్నాడు, What is that mantle? ఏంటి ఆ సన్నపు నార బట్ట? What is the linen? ఏంటి ఈ సన్నపు నార? The fine linen is the righteous deeds of the saints. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. Arey, what a wonderful verse. ఎంత అద్భుతమైన మాట ఇది. Righteous deeds. నీతి క్రియలు, Righteous deeds. నీతి క్రియలు. With that, we have to thirst our wedding linen or wedding bride. వివాహానికి ఆ వేసుకునే యొక్క అద్భుతమైనటువంటి వస్త్రాన్ని నీతి క్రియలతో కుట్టాలి. We have to really stitch it ourselves. మనల్ని మనము నీతి క్రియలతో ఆ వస్త్రాన్ని కుట్టుకొని సిద్ధపరచుకోవాలి. Then Ephesians chapter 5 we read. ఎఫెసీ 5లో కూడా ఇలా చదువుతాం. There, who is the bridegroom, who is the bride is defined over there. అక్కడ వధువెవరో వరుడెవరో చెప్పాడు. 5:25. 5:25లో there we read అక్కడ ఈ విధంగా చదువుతాము. that it says, husbands, భర్తలారా, love your wife. మీ భార్యలను ప్రేమించు. As my wife is not here, I am boldly speaking this. నా భార్య ఇక్కడ లేని కారణం చేత ఈ మాట ధైర్యంగా చెప్తున్నా గట్టిగా. I used to speak in family conferences in Saudi Arabia. సౌదీ అరేబియాలో ఆ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లో కూడా నేను మాట్లాడుతుంటాను. 2012 to 2017 I used to travel across the overbridge, the sea bridge. మరి at that time it was underground churches. 2012 నుండి 17 మధ్యలో ఆ సముద్రాల మీద ఉన్నటువంటి బ్రిడ్జిల మీద వెళ్ళి ప్రయాణం చేస్తూ మరి కింద భూగర్భంలో ఉన్న రహస్య మందిరాలకి మా సంఘాలకు వెళ్తున్నాం. No evangelist, no Bible teacher, nobody could go over there. ఆ రోజుల్లో ఏ సువార్తికుడు గాని ఏ బైబిల్ బోధకుడు గాని వెళ్ళడానికి అవకాశం లేదు. And I had a business visa. ఆ రోజుల్లో నాకు వ్యాపార నిమిత్తం వీసా ఉంది. That's multiple entry visa. అనేక స్థలాలకు వెళ్ళడానికి అవకాశం. Anyway, get into that. నేను అక్కడికి వెళ్ళవచ్చు. And get out from there. అక్కడి నుంచి రావచ్చు. Anytime, almost every week I was speaking in about 13-14 assemblies over there. మరి ప్రతి వారంలో 13-14 సంఘాల్లో కూడా వెళ్ళి వచ్చి మాట్లాడుతుండేవాడిని. And when the people ask, ప్రజలు అడుగుతున్నప్పుడు, where are you going? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? Immigration. ఇమిగ్రేషన్ అక్కడ వేరే any business. వ్యాపార పని వెళ్తున్నా అని చెప్పి. I did not say that I am going for the business of the Lord. నేను దేవుని పని మీద వెళ్తాను చెప్పేవాడిని కాదు. Because they will arrest me and behead me. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేసి వాళ్ళు చంపుతారు. And then ఆ తర్వాత every year 2-3 family conferences are arranged. ప్రతి సంవత్సరం 2-3 ఫ్యామిలీ కాన్ఫరెన్స్ జరిగాయి. Then the Saudi Arabian brothers, సౌదీ అరేబియాలోని సహోదరులు finally gave me the ultimatum
వారు మొత్తానికి నాకు ఏమని చెప్పారంటే, You cannot be bringing your wife to Saudi Arabia. నువ్వు ఎందుకని నీ భార్యని సౌదీ అరేబియా తీసుకురావు? The problem is, it is not a visa. She will not get the visa. సమస్య ఏంటంటే ఆమెకి ఆ వీసా రాదు. You are not bringing her. నువ్వు తీసుకురావట్లేదు. You are not bringing her. నువ్వు తీసుకురావట్లేదు. They used to question me. వాళ్ళని ప్రశ్నించేవారు. What I used to tell them that నేనేం చెప్పాను తెలుసా వాళ్ళకి? in the family conference, కుటుంబాల సదస్సులో I need to speak about the love of the husband to wife. నేను భర్త భార్యని ఎట్లా ప్రేమించాలో చెప్పాలి. And if she comes in a sit at the back side, ఒకవేళ ఆమె వచ్చి వెనక కూర్చుంది అనుకోండి, she will raise the hand. ఆమె చేస్తుంది, ఏమండి అంటది. So here she is not here. Her name is Grace. She is not here. I am boldly speaking. కాబట్టి ఆమెకు లేదు కాబట్టి ఆమె పేరు గ్రేస్. Husbands, love your wife భర్తలారా మీ భార్యలు just ప్రేమించండి. as Christ loved the church క్రీస్తు సంఘమును ప్రేమించిన లాగున and gave himself for her. And gave himself for her. Fine. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి Unconditional sacrificial love. మరి ఆ షరతులు లేని ఈ ప్రేమను చూపించారు. Then read the next portion, 26. ఆ తర్వాత 26 చదవండి. To sanctify her by cleansing her with the washing of the water by the word. Now look. అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత See the duty of the bride. చూసారా ఇక్కడ మరి Keep on washing. వధువు ఏం చేయాలంటే శుభ్రపరుచుకుంటూ ఉండాలి. It is not the baptism we are talking about. ఇక్కడ మనం చెప్తుంది బాప్తిస్మం గురించి కాదు. It is cleaning you yourself. By the way, the bride, after the espousal, మరి ప్రధానమైన తరువాత every day ప్రతిరోజు she spend more time in cleaning herself. ప్రతిరోజు తనను తను శుభ్రపరుచుకోవటంలో సమయాన్ని గడుపుతుంది. And even the officers, they come to work. Officers, the ladies, after spousal come to work. మరి ఈ ప్రధానమైన తరువాత ఆ ఆఫీసెస్ లో పనిచేసేవారు వచ్చినప్పుడు They have a small oval mirror. వారి యొక్క Small. చిన్న అద్దం ఉంటుంది వాళ్ళ దగ్గర. Every time they look. ఏం చేస్తారు వీళ్ళు? You also did that, I know that. మీకు అందరూ తెలుసు. ఓరకి ఇంకా అద్దంలో ఎలా ఉన్నామో చూసుకుంటూ సరి చేసుకుంటుంటారు. Whether I am clean. నేను శుభ్రంగా అందంగా ఉన్నానా లేదా? No spots. ఏం మచ్చ కూడా ఒక్క చుక్క కూడా ఉండకూడదు. See here that word. చూడండి అన్నమాట. To sanctify her by cleansing her with the washing of the water by word. By word. వాక్యముతో ఉదక స్నానము చేత. Why? ఎందుకని? So that he may present the church to himself as glorious, not having a stain or wrinkle. సరా కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైన దానిగా or any other such blemish, నిర్దోషమైన దానిగా but holy and blameless. చూసారా, పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా అన్నాడు. This is the way you church members, the bride of Christ, maintain us. ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘ వధువు ఇలాగు తన్ను తాను సిద్ధపరచుకోవాలి. Sanctify yourself. There are many commandments. దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకోనండి. In the New Testament, క్రొత్త నిబంధనలో wherever it is mentioned the coming of the Lord, ప్రభు యొక్క రాకడ గురించి ఎక్కడ ప్రస్తావించిన the apex, Peter, Paul and all gives this admonition. పౌలు గాని పేతురు గాని ఈ హెచ్చరిక చేస్తున్నారు. Clean yourself. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోనండి. Be holy. పరిశుద్ధులై ఉండండి. Sanctify yourself. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోనండి. We know very well the Lord's servants came and must have taught. దేవుని సేవకులు ఎంతో మంది వచ్చి చెప్పుంటారు మీకు. The sanctification, the doctrine of sanctification, మరి పరిశుద్ధ పరచబట్టం అనేది it has got two aspects, like two sides of a coin. ఒక నాణెమునకు రెండు వైపులా ఉన్నట్లు ఈ పరిశుద్ధ పరచటంలో కూడా రెండు వైపులా ఉంది, రెండు రకాలు. One is positional sanctification. స్థానపరమైన పరిశుద్ధత. The Lord has sanctified us. ప్రభు మనల్ని పరిశుద్ధపరిచాడు.
The Lord has sanctified the church. The moment one by one we believe on Jesus Christ. ఒకరి వెంట ఒకరము మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. This is active voice from the Lord's side. మరి ప్రభువు నుండి ఆయనే చేసినటువంటి పని ఇది. That's why in Hebrews chapter 10:10, అందుకనే హెబ్రీ 10:10లో there in the writer of the Hebrews says, ఆ హెబ్రీ గ్రంథకర్త ఇలా రాస్తున్నాడు, by which will we are sanctified through the offering of the body of Jesus Christ once for all. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. You know what is the grammar used there? అక్కడ వాడినటువంటి ఆ గ్రామర్ చూడండి. Sanctified means, పరిశుద్ధ పరచబడి ఉన్నామంటే grammar used is, అక్కడ వాడిన భాష యొక్క అర్థం in ఏంటంటే, normal English it is past tense. అక్కడ తెలుగులో కూడా పరచబడి ఉన్నాము అన్నాడు. Past tense, you know. అయిపోయిందా పని, Past tense. అయిపోయిందా పని, Am I right? Correct. అయిపోయింది. In the Greek, గ్రీకు భాషలో it is past perfect. ఆ Perfect past. సంపూర్ణం చేయబడిన పని అని చెప్పాడు. You know what is the meaning in Greek? గ్రీకులో దాని భావం ఏంటంటే తెలుసా? Something happened. ఏదో జరిగింది, The effect is coming. ఆ జరిగిన దాని యొక్క ప్రభావం కొనసాగుతుంది. And condition the Lord has sanctified us, అయితే ప్రభు మనల్ని ఈ విధంగా పరిశుద్ధ పరిచి ఉండగా, but He has given the power to live in sanctification. ఆ పరిశుద్ధతను కొనసాగించటానికి నీలో నాలో శక్తి ఉంచాడు. That is present active. అది అప్పటి నుండి కొనసాగే శక్తి. The Lord has sanctified us. ప్రభు మనల్ని పరిశుద్ధపరిచాడు. And we got the power to live in holiness. పరిశుద్ధతలో కొనసాగి ఎదగడానికి శక్తి ఇచ్చాడు. That is one aspect of sanctification. అది పరిశుద్ధ పరచబట్టలో One side of the coin. ఆ నాణెమునకు ఒకవైపు ఇది. And then ఆ తర్వాత comes to another verse. మరొక వచనంలో చూడండి, 2 Corinthians 7:1. 2 కొరింథీ 7:1లో That is the responsibility of each sanctified person. ఆ పరిశుద్ధ పరచబడిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. 2 Corinthians 7:1. 2 కొరింథీ 7:1లో There we read that. అక్కడ ఇలా చదువుతాం, Having therefore these promises, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, beloved, ప్రియులారా Priyadara, ప్రియులారా అని పిలుస్తున్నాడు చూడండి. let us clean ఆ దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి, ourselves from defilement of flesh and spirit, చూసారా, పరిశుద్ధ సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి, perfecting holiness. ఆ మనలను పరిశుద్ధను సంపూర్తి చేసుకుందాం. Perfecting that holiness, in the fear of God. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం. By the Lord sanctified you. అదిగో ప్రభు మిమ్మల్ని పవిత్రులుగా చేసిన రీతిగా The Lord has given the power to live in holiness. మరి పరిశుద్ధిలో జీవించడానికి శక్తి ఇచ్చాడు కాబట్టి, But that is not enough. అంత మాత్రం సరిపోదు. The other side of the coin is, ఈ యొక్క నాణానికి మరోవైపు, therefore, కాబట్టి let us clean. కడుక్కుందాం. How the bride in every time in a cleaning position. చూసారా ఏ విధంగా ఈ యొక్క కన్యక వధువు తన్ను శుభ్రం చేసుకుంటుందో, How she is weaving the mantle of righteousness. ఏ విధంగా ఆ యొక్క పెళ్లి వస్త్రాన్ని కుట్టుకుంటుందో, Live in holiness. మనము కూడా పరిశుద్ధతలో జీవించాలి. Let us. మనం అలా జీవిద్దాం. We need to enter. మనం కూడా అలాగా జీవించి ముందుకు In వెళ్దాం. any situation, ఏ స్థితి, ఏ పరిస్థితి అయినా సరే, wherever you are, నువ్వు ఎక్కడున్నా సరే, don't cross the border. నీ హద్దులు దాటొద్దు, మీరొద్దు. We are not supposed to dance according to the music of this world. ఈ లోక వాయిద్యాలు పాటలను బట్టి నాట్యం ఆడకూడదు. What is right and wrong is spelled in the word of God. ఏది సరో ఏది సరిగాదో దేవుడు తన వాక్యంలో చెప్పాడు ఆయన. What we need to do? మనం ఏం చేయాలి? We need to prepare our mantle. మనల్ని మనము అదిగో వివాహ పరిశుద్ధ నీతి వస్త్రాన్ని కుట్టుకుంటూ ఉండాలి. So that we'll be holy. తద్వారా మనం పరిశుద్ధిలో కొనసాగుతాం. So we need to be holy before the Lord. దేవుని ఎదుట పరిశుద్ధులంగా ఉండాలి. That's why in Revelation 19 అందుకని
ప్రకటన గ్రంథం 19 చెప్తుంది, And giving him glory. ఆయనకు సంతోషపడి ప్రభువుకు మహిమ We are చెల్లిద్దాము. waiting for the wedding celebration. అదిగో గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయమాసన్నమైంది. To present ourselves మనల్ని మనం ఆయనకి సమర్పించుకునేలాగున spotless, ఏ కళంకము లేకుండా, unblemished. ఏ మచ్చ లేకుండా. So, కాబట్టి what we need to do? ఏం చేయాలి మనము? Prayerfully we read with the washing of the through the word of God. ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యము చేత శుద్ధి చేసుకుంటూ ఉండాలి. So may God bless us. ప్రభు ఆ రీతిగా మరి ఉండినట్లుగా ప్రభు మనల్ని He is ఆశీర్వదించును. preparing a place for you. ఆయన మీకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. We are waiting, మనం వేచి ఉన్నాం ఇప్పుడు. but we need to prepare. అయితే మనం ఇప్పుడు సిద్ధపరచుకోవాలి. Our salvation will not be lost. మన if we are sinning. రక్షణ ఎప్పటికీ పోదు. But on the judgment seat of Christ, అయితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట when our works are examined, మన యొక్క క్రియలు పరీక్షించబడినప్పుడు blameless. ఆ నిందారహితంగా ఉండాలి. Every attitude, action will be examined over there. ప్రతి ఒక్క వైఖరి, పనులు మంచివైనా చెడ్డమైనా సరే తీర్పులోకి వస్తాయి. Judgment seat, follows the rapture. పిల్లరా, సంఘం ఎత్తబడిన వెంటనే క్రీస్తు న్యాయపీఠ తీర్పు జరిగింది. We should be blameless. నీవు నిర్దోషంగా ఉండాలి. And the balance I'll speak in the afternoon meeting, and probably Ajoy is leaving early, and me the last message, but I need also to go to another place and reach there before my dinner at 6 o'clock. So, thank you very much. మరి మిగతా వర్తమానాన్ని ప్రభుత్వమైతే మధ్యాహ్నం You're వేళ all నేను very anxious to hear the word. అందిస్తాను. ప్రియులు అజయ్ మాథ్యూ గారు ముందుగా వెళ్ళాలి, ఆ తర్వాత నేను